మెంటల్ హాస్పిటల్ పంపించారు. జై గోమాత, గోవులను రక్షించండి, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆవును ఒక చెట్టు పెట్టండి అని నినాదం మీద పోతున్నాం మేము. గోరక్షకు మన తెలంగాణకు నేను కౌ ఫౌండేషన్ చైర్మన్. గోవులను బక్రీద్ రోజు దయచేసి అందరూ చంపద్దు, అది మీకు ఆత్మ మీకు ఘోషిస్తుంది, నరకం పోతారు, మీరు గోవులను చంపిన వాళ్ళంతా నరకం పోతారు అని ఒక ఉన్నది, పురాణాల్లో చెప్పారు. అందుకే మీరు ఈ రంజాన్కు మీరు దాన్ని ముట్టుకోకుంటుంటే మీకు మంచి జరుగుతుందని చెప్తున్నాను. ఇంకొకటి ఇప్పుడే చూశాను నేను, వెమ్లవాడలో దర్గాకు లాకేసారు పోలీసు, అంత జనాలు చాలా మంది పోయారు. ఆడు పోయి ఇక్కడ దర్గా ఉండద్దు అని దాని మీద ఫైట్ చేస్తే ఇప్పుడు పోలీసులు పోయి ఆ దర్గాకు లాకేసారు, తీయద్దని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. అదొకటి జరిగింది. ఇంకొక కథను, శావసింహ ప్రతి ఒక్క విలేజ్లో నేను ఖర్చు పెట్టుకొని నా సొంతం ఖర్చు పెట్టుకొని చేస్తాను ఒక అతను ఇప్పుడు వీడియో పెట్టి, అది కూడా మీరు వెళ్తా ఇవ్వండి. అంటే ఒక్కొక్కరు హిందూ ధర్మాన్ని ఎలా పాటిస్తున్నారు, హిందూ ధర్మం మీద ఎంత బాగుంది అని విదేశాలలో చేస్తున్నారు, అది మనం ఎందుకు చేయొద్దన్న ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు దీనిలో ముందుకు వస్తున్నారు. ఆ శావసింహను విలేజ్లలో తిప్పుకుంటా నేను అక్కడ స్క్రీన్ పెట్టి నేనే నా ఓన్ ఖర్చుతోని కుర్చీలు నేనే వేస్తా, 100-200 కుర్చీలు ఒక లారీలో తీసుకుపోయి ఎక్కడ పడితే అక్కడ టేబుల్ వేసి నేనే తీస్తా, పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు. అది ఎంత చూడ ఎంత అద్భుతంగా ఉందో. ఆయన ఓను, ప్రతి ఒక్కరు కూడా ఓను వాళ్ళ డబ్బులతోని వాళ్ళు హిందూ ధర్మాన్ని చేయాలి అని ఉన్న దాని మీద చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మనం మొదటి సంది 70 ఏళ్ళ సంది భారత మాతకు చేయాలనుకుంటూ వస్తున్నాము. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అనుకుంటా వస్తున్నాం. ఆ నినాదం మీద ఉంటే బాగుండు. ఈరోజు కల్తీ అయిపోయింది. ఒక బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి, రోహింగ్యా నుంచి వెళ్ళి, బర్మా నుంచి వెళ్ళి, ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా వేసి ఇక్కడ ఉన్న వాళ్ళను పొల్యూట్ చేస్తున్నారు. అలా మైండ్లో అంతా పొల్యూషన్ వచ్చేటట్టు చేసి వాళ్ళ మైండ్ను మారుస్తున్నారు. అంటే అది చాలా ఎఫెక్ట్ అవుతుంది మన భారతదేశానికి. వాళ్ళు కూడా ఒక్కొక్కరు నిన్న ఇవాళ చూస్తున్నాం, దానిలో అది కూడా చెప్పేది మీకు, అందరికీ గుళ్ళు కొడుచుకొని పంపిస్తా ఉన్నాడు. వాడు బతికేటోడు ఏదో కూలి పని చేసుకొని బతకాలి, కానీ వాళ్ళ ఇళ్ళల్లో పోయి వాడిని దోపిడీ చేసి నిన్న వాడు సాయినగర్లో కూడా వచ్చి ఆ బిల్డింగ్ మీదకి ఎక్కిండు, బాగా రాగి రాత్రి 1 గంటకు 2 గంటలకు. వాడు ఎవరు రాని చెప్పాడు. వాళ్ళని దింపి ఆల్రెడీ వాళ్ళని దింపేసి పోలీసులు చెప్తే పోలీసులు పట్టుకొని పోయిండు. వాడిని తెలివి వస్తుంది. అంటే వాడు బర్మా నుంచి వచ్చిన వాడు. మొన్న కాయిదాలు ఏరుకుంటూ వచ్చి ఎక్కడ్రా నీది అని అడిగితే నాది బర్మా సార్, మే ఇద్దరు నయ్యా తెలంగాణ మనే బర్మా సే అన్నాడు. వాడు నిజాయితీగా బతాడు. వాడు ఉన్న ఊరి పేరు చెప్పిండు. కొంతమంది అయితే ఇక్కడైనా ఓల్డ్ సిటీ మే క్యా హువా క్యూ అంటాడు వాడు. అయితే
ఏం జరుగుతుందంటే చూడు, ఇప్పుడు వెమ్లవాడలో జరిగిందా? వీడు శావ సినిమా ఏదో ఒకటి శావ సినిమా అంతా నేను తిరిగి చూపెడతాను ఓడతుంటాడు. ఇంకొక అతను గుండ్లు గీసుకుంటా పంపించేస్తా ఉన్నాడు ఆ జైళ్ళకు. అయ్యో ఇలా జరుగుతూ ఉన్నది. మన అందరం కూడా కొంచెం జాగ్రత్త ఉండండి. అందరూ ఎందుకో చెప్తున్నట్టే మనం ఏం మాట్లాడేందుకు ఆలోచన రాకుండా ఆ ఓటేదో ఓటేసేదో బీజేపీ కోటేయండి. ఆ ధర్మాన్ని నిలబెట్టినట్టు అవుతుంది. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆలోచించుకొని దయచేసి చెప్తున్నా, ఎలక్షన్లలో బీజేపీ కోటేయండి. ఆడ ధర్మంగా వాళ్ళు మంచిగా లేకపోతే మళ్ళీ వేరే పార్టీకి వేసుకోండి. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే దాన్ని బాగా ఆలోచించుకొని ఆ పని చేయాలని నేను కోరుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత.